అప్పగించుకోవాలి? ఈ లోకంలో కొన్ని కోట్ల మంది ప్రజలు తమ శరీరాన్ని పాపానికి అప్పగించుకుంటున్నారు. వాక్యం ఉంటుంది, దైవ జనాంగమా, వాక్యం ఉంటుంది, క్రీస్తు బిడ్డ, నువ్వు ఎలా ఉన్నావు? అమ్మాయ్యా, మీరు ఎలా ఉన్నారు? మీ దేవుడు ఎలా ఉన్నాయి? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవునికి వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయా? దేవుని వాక్యానికి అనుకూలంగా ఉన్నాయా? దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, నీ శరీరంలో పాపములు ఎలుగేయకుడి, ఎందుకంటే పాపం అనే జీతం మరణం ఉంటుంది. బైబుల్ ఈ పాపం చేయడం ద్వారా నీ ఆత్మ అగ్నిలో కాస్తుంది. నువ్వు పాపం చేయడం ద్వారా నీ ఆత్మ అగ్నిలో బోసలలో వినపడుతుంది. 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు దేవుని కోసం ఉపయోగించు. మన ఆయుష్ కాలం ఏ దినాన ఈ లోకాల నుంచి వెళ్ళిపోదాం మనకు తెలియదు. 60 సంవత్సరాలు నువ్వు దేవుని కొరకు బ్రతికితే ఈ కొరకు పరలోకం ఉంది కదా. కదా ఈ టెంపరీ కొన్ని దినాలు ఉన్న లోకం, ఈ లోకం పర్మనెంట్ లోకం కాదు. ఈ లోకం ఒకరోజు సర్వనాశం కావాలి. మనమందరం ఎలాగా ఒకరోజు చనిపోతామో, ఇది ఎంత వాస్తవమో, ఈ ప్రపంచానికి ఒకరోజు చావుంది ఈ లోకానికి.